ఇది బడ్జెట్. మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టామన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందులో ఆర్థిక లోటు అంచనా 49,255 కోట్ల రూపాయలని క్లారిటీ ఇచ్చారు. ప్రాథమిక లోటు అంచనా 31,525 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ మిగులు అంచనా 297.42 కోట్ల రూపాయలుగా ఉంటుందన్నారు భట్టి. వ్యవసాయ అనుబంధం. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు ఆర్థిక మంత్రి భట్టి. వ్యవసాయ రంగానికి 72,659 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఇది రైతుల తలరాతలు మార్చే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇదొక మైలురాయన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యాన రంగానికి 737 కోట్ల రూపాయలు, పశుసంవర్ధక రంగానికి 1,980 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఇరిగేషన్ పవర్. గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు భట్టి విక్రమార్క. ఎంతో ప్రజాధనం ఖర్చైనా ప్రజల అవసరాలను తీర్చడానికి వినియోగంలోకి రాలేదన్నారు. తమ ప్రభుత్వం 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకుందన్నారు. ఇందుకోసం నీటిపారుదల రంగానికి బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. విద్యుత్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం ట్రాన్స్కో, డిస్కంలకు 16,410 కోట్లు కేటాయించామన్నారు భట్టి. సంక్షేమం. వేర్వేరు వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రాష్ట్ర జనాభాలో సగమున్న బీసీల సంక్షేమానికి బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్ల రూపాయలు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు కేటాయించామన్నారు. మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని గత ప్రభుత్వం విస్మరించిందన్నారు భట్టి విక్రమార్క. గతంలో ఎన్నడూ లేని విధంగా నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మెట్రో విస్తరణకు 600 కోట్లు కేటాయించామన్నారు. శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, పాత బస్తీ మీదుగా మెట్రో విస్తరణకు 500 కోట్లు ప్రతిపాదించారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు కేటాయింపులు చేశారు. ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు 3,385 కోట్లు, హైడ్రా సంస్థకు 200 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. పేదలు, మహిళలు. పలు పథకాలతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. గ్యారంటీ హామీల్లో ఒకటైన 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు కేటాయించింది. కీలకమైన గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు కేటాయించారు. హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు భట్టి. మౌలికం, గ్రామీణాభివృద్ధి. మౌలిక వసతుల కల్పన, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించింది తెలంగాణ సర్కార్. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రీజనల్ రింగ్ రోడ్కు 1,525 కోట్ల రూపాయలు కేటాయించింది. రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు భట్టి విక్రమార్క. విద్య, వైద్యం. విద్యారంగంలో కీలక మార్పులు తీసుకొస్తామన్నారు ఆర్థిక మంత్రి. అన్ని వర్గాలకు కలిపి ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. అంగన్వాడీలు ఇకపై ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మారతాయన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి 21,292 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. మరో కీలక రంగమైన వైద్య, ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపరుస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షలకు పెంచినట్టు క్లారిటీ ఇచ్చారు భట్టి. పరిశ్రమలు, ఐటీ. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కీలకమైన ఐటీ శాఖకు బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు కేటాయించారు.